నమస్తే. గ్రామాలే పట్టుకొమ్మలని అంటా ఉంటారు. కానీ అలాంటి గ్రామాలకే ఒక సర్పంచ్ అనేది ఒక చాలా ప్రాధాన్యంగా చూస్తాం. అలాంటి సర్పంచ్ పదవి కాలంలో అయిపోయి దాదాపు ఈ 9 నెలల నుంచి 10 నెలలు కావస్తా ఉంది. కానీ ఇప్పటికి కూడా ఎన్నికలు రాలేదు. అదేవిధంగా ఇలా సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిధులు రాక చాలా బిల్లులు ఏవైతే ఉన్నాయో పెండింగ్‌లో ఉన్నాయంటూ గ్రామ అభివృద్ధి కోసము అప్పులు చేసి మరీ కూడా వాళ్ళు డబ్బులు పెట్టడం జరిగింది. డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. 10 నెలల నుంచి కూడా ఏదైతే పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో గ్రామాల్లో చూస్తా ఉన్నాం మాజీ సర్పంచులకు సంబంధించి. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు మాజీ సర్పంచులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది? ఇవాళ 10 నెలల నుంచి కూడా గ్రామాల్లో పరిస్థితి ఏందనే వాటన్నింటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా అంటే మీ సమస్యలేంది? మళ్ళీ ఎందుకు ప్రభుత్వం మీద ప్రశ్నిస్తా ఉన్నారు? ఇప్పుడు మేము ప్రధానంగా అప్పుడు 1 ఇయర్ నుంచి సర్పంచ్‌లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల ద్వారా వివిధ రూపాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వండి, మేము గ్రామాలను అభివృద్ధి చేసి ఎంబీ రికార్డు చేసుకొని కూడా సర్పంచ్‌లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతుందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మాకు సంవత్సర కాలం నుండి పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి స్పందన లేదు. మేము వివిధ రూపాల నిరాహార దీక్షలు కూడా చేసి సర్పంచుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుగానే వ్యవహరిస్తున్నది. గ్రామాలలో, పల్లెల్లో ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో చేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటుందంటే, మేము ఆఫీసర్లను కానీ ప్రజాప్రతినిధులను కానీ కలవడం జరిగింది. కలిగిన సందర్భంలో మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు ఇప్పుడు మమ్మల్ని ఇవ్వమని మా వెంబడి ఎందుకు పడుతున్నారు, ఆగత్తలేదు అన్నటువంటి ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే రాష్ట్రం దివాలా తీసింది. ఇప్పుడిప్పుడే మేము ఏర్పడినాము కదా అని చెప్పేసి మేము ఉద్యమం చేసిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాతో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మేమేమంటున్నామంటే 1 ఇయర్ దాటింది కదా, మా సర్పంచుల పెండింగ్ బిల్లులే మీరు ఎందుకు పెండింగ్ ఇస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం 1,00,000 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు తీసుకెళ్తున్నది. మొన్న ఏడాది కాలం పూర్తయినటువంటి సందర్భంలో కూడా 60,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు కట్టినామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి ఒక 1000 కోట్లు మాత్రం లేవు. కానీ ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి వెంటనే నెలల వ్యవధిలోనే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి దాదాపుగా 5,000-7,000 కోట్ల రూపాయలు వాళ్ళకు మాత్రం ఇచ్చేసింది. కానీ సర్పంచులను చిన్న చూపు చూస్తున్నది. అంటే మీ మంత్రులకు కానీ, బడా కాంట్రాక్టర్లకు కానీ వాళ్ళ కమిషన్లు తీసుకొని వాళ్ళకు డబ్బులు మీరు ఇయ్యేస్తుంది. కానీ ఈ దేశంలోనే పల్లెలను తీర్చిదిద్ది ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకుంచినటువంటి సర్పంచులను మాత్రము ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మా ఉద్యమాన్ని కానీ, మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాదు బ్రదర్, ఇప్పుడు మీరు దాదాపు పదవీ కాలం అయిపోయి ఒక 8 నెలల నుంచి 10 నెలలుగా వస్తా ఉందా? ఇయాల గ్రామాల పరిస్థితి ఒకవైపు ప్రజాపాలన అంటూ విజయోత్సవాలు చేస్తా ఉంది ప్రభుత్వము. ఇప్పుడు మీరు అక్కడ నిధుల్లో లేరు. గ్రామాల పరిస్థితి ఏందండి? అయితే గ్రామాలలో పరిస్థితి మాత్రం పారిశుద్ధ్యం పడకనేసింది. మేము ముఖ్యంగా సర్పంచులకు సంబంధించిన పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులే కదా వీళ్ళతోనే ఏమైతే అని ఆలోచన చేస్తుంది. కాబట్టి 1 ఇయర్ కూడా గడిచింది. కాబట్టి ఈ ప్రజాపాలనలో ప్రజోత్సవాలు చేసుకుంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూటిగా కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సరిగా అందక ఫుడ్ పాయిజన్ అయ్యి మా దళిత బిడ్డలు, మా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు. ఇప్పటివరకు ఒక 50 మంది చనిపోయారు. మరి వాళ్ళు చనిపోయినందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ చనిపోయినటువంటి వాళ్ళకి ఏ కారణం జరిగిందో చూడకుండా ఇలా ప్రజాోత్సవాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహిళా తల్లులకు అంటే మేము ఎందుకు ఈ సంక్షేమ పథకాల గురించి, ఈ 6 గ్యారెంటీల గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ప్రజా మద్దతు కూడా సర్పంచుల ఉద్యమానికి కావాలి. కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము కూడా ప్రశ్నించినప్పుడే ప్రజల మద్దతు మాకు దొరుకుతుంది. కాబట్టి మేము తప్పని పరిస్థితిలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక 1 ఇయర్ కాలంలో కేవలం సర్పంచుల గురించే మేము అభ్యర్థనలు పెట్టుకున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం చులకన చూసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 గ్రామాలను ప్రజలను కూడా కూడగట్టుకొని
పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం కాబట్టి అబద్ధాల హామీలతోని 6 గ్యారెంట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా మేము కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం. ఎందుకంటే ఇలా గ్రూప్ 1 అభ్యర్థుల మీద లాఠీ చార్జ్ చేసి ఇదే అశోక్ నగర్లో విపరీతంగా కొట్టి వాళ్ళని లాఠీలు కొట్టిరు. అందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అదేవిధంగా ఆటో వాళ్ళు ఇలా ఆటో అన్నలు కూడా వాళ్ళ రోడ్ల మీద పడిపోయారు. వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇవ్వకుండా వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి అందుకు మీరు ఈ రాష్ట్రంలో విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అదేవిధంగా ఇలా బీసీ కులగణన అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో 42% వాస్తవానికి న్యాయబద్ధంగా వాళ్ళకు 52% రావాలి. కానీ 42% ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. ఈ 42% మీరు ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థలలో అప్పుడు మీరు విజయోత్సవాలు కదా చేసుకోవాల్సింది. ఈ రాష్ట్రంలో రైతులు కూడా సుఖంగా లేరు. వాళ్ళకు ఈ వచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాను ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదు. రైతు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాని వాళ్ళను కూడా ఆదుకోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా పింఛను కూడా డబుల్ చేస్తా అని చెప్పేసి అది కూడా ఈ రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదు. సంవత్సరం అవుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. లేకపోగా విద్యార్థులను రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తే ఇలా విపరీతంగా కొట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి విజయోత్సవాలు దేనికి చేసుకుంటున్నట్టు? మేము మొదట్లో ఈ రాష్ట్రంలో ఏది అమలు అవుతలే అని చెప్పేసి సర్పంచ్ల మీ ఉద్యమం చేసిన సందర్భంలో అధికారంలోకి ఇప్పుడే వచ్చినాం, అది కొత్త సంవత్సరం, ఇంకా మేము అటు ఇటు చూసుకున్న లోపే మమ్మల్ని విమర్శిస్తురేందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సరే, మీరు అనుకున్న దాని ప్రకారం 100 రోజులు గడిచింది, అయినా కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. సంవత్సరం గడిచింది, అయినా కూడా మీరు ఎలాంటి స్పందన లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే కొత్త సీసాలో పాత సారా. అంటే కొత్త సీసా అంటే ఏంటిది? 6 గ్యారంటీలు. పాత సారా అంటే ఏంటిదంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, గతంలో జరిగినటిని చెప్పుకోవడానికి ఒక కొత్త సీసాలో పాత సారా అన్నట్టు అదేవిధంగా చేస్తుంది తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసింది ఏం లేదు. కాబట్టి మేము సర్పంచులుగా గ్రామాలను అభివృద్ధి చేసి అప్పుల పాలై రోడ్ల మీద పడి భార్య పిల్లల మీద బంగారాన్ని కుదబెట్టి భూమి జాగాలు అమ్ముకొని అప్పుల పాలైన మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టు సందర్భంలో కేవలం బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచులు కాబట్టి కక్ష సాధింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారనే కుట్ర చేస్తారు అనుకో, అందుకే నిధులు ఇస్తలేరు. 100% బీఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ ఎందుకుంటారంటే రాష్ట్రంలో అధికారంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ గ్రామ సర్పంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేసి అవకాశం ఇచ్చినటువంటి ప్రజల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకోవాలని ఉంటారు. కాబట్టి ఇప్పుడు మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే మిగతా బీజేపీ, బీఎస్పీ ఇంకా మిగతా సర్పంచులు కూడా ఉన్నప్పటికీ సిపిఎం పార్టీలకు సంబంధించిన సర్పంచులు ఉన్నప్పుడు కూడా వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఈ సర్పంచులను ఇబ్బంది పెట్టాలని కక్ష సాధింపు చేస్తుంది. కానీ మేమేమంటున్నామంటే అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి చాలా దీనంగా ఉన్నది, వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇప్పుడు ఎవరైతే పంచాయరాజ్ మినిస్టర్ ఉన్నారో సీతక్క కూడా మాట్లాడింది. కానీ తీరా అధికారంలోకి వచ్చినాక అసలు సర్పంచుల సబ్జెక్టే మాట్లాడతలేరు. మాకు లో బడ్జెట్ ఉంది, మీరు ఆగస్తలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలలో సర్పంచుల పెండింగ్ బిల్లులు మాట్లాడాలని ప్రతిపక్ష నేతలను అందరినీ కూడా కలిసి మా బాధలు చెప్పుకున్నాం, వినతి పత్రం ఇచ్చినాం. వాళ్ళకు మాట్లాడే అవకాశం కూడా కల్పించాలి. మా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత కార్యాచరణ ఏంటి ఒకవేళ ప్రభుత్వం ఇట్లనే మొండికి వేగరుతున్న ముందుకు పోతే? ఒకవేళ ప్రభుత్వం కనుక మొండి వైఖరి వ్యవహరిస్తే ఇందాక మేము చెప్పినట్టు 6 గ్యారెంటీలో జరుగుతున్నటువంటి మోసాన్ని కూడా మేము ప్రజల వద్దకు తీసుకెళ్తాం. దానికి కూడా అంటే మా రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లాలను కలుపుకొని పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా పేరు ద్వారా పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు మా వాళ్ళు ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా రాష్ట్ర ప్రజలు ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు వివరిస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుందో చెబుతూనే ప్రజలను కూడా ఏ విధంగా రోడ్ల మీద పడే పరిస్థితి తీసుకొచ్చిందో పల్లెబాట కార్యక్రమం ద్వారా మేము భవిష్యత్తులో చేస్తాం. ఒకవేళ మాకు ఈ అసెంబ్లీ సమావేశాల లోపు సర్పంచులు రావాల్సినటువంటి 1000 కోట్లు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోలే, మేము కూడా ఇవ్వాలనే మాట్లాడతాం ప్రభుత్వం మీద. సంవత్సరం గడిచింది, సంవత్సరం గడిచినప్పుడు కూడా ఇంకా సర్పంచులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుందో, ఇలా అప్పులకు మిత్తులు కట్టలేని పరిస్థితుల్లో కూడా డబుల్ అయిపోయినాయి. అంటే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చుకుంటే అది 2 లక్షలు అయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఇంకెప్పుడు మమ్మల్ని ఆదుకుంటారు? కాబట్టి పల్లెబాట కార్యక్రమం ద్వారా మేము ప్రజల వద్దకు వెళ్తాం. ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాలను ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మేము లేవనెత్తుతాం. మేము ఆల్రెడీ ఈ అసెంబ్లీ సమావేశాలలో
కనుక సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయంలో స్పందించకపోతే ఈ నెల 27వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడగట్టుకొని అమరవీరుల స్థూపం దగ్గర ఆమరణ దీక్ష కూడా చేస్తామని చెప్పేసి మేము ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా మాకు ప్రజల మధ్య దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం.